వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఆ దేశం నుంచి 112 మంది భారతీయులు సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకున్నారు. ఇప్పటి వరకు 2 విమానాలు ఇలానే రాగా ఇది మూడోది. వీరిలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్కు చెందిన వారు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. వెనక్కి తిరిగి వచ్చిన వాళ్లను అధికారులు పరిశీలించి వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లను చేస్తున్నారు. శనివారం వచ్చిన రెండో విమానంలో 116 మంది వచ్చారు. అక్రమ వలసదారుల విషయంలో మానవీయంగా వ్యవహరించాలని అమెరికా అధికారులకు చెప్పామని అన్నారు భారత అధికారులు. అయినప్పటికీ కూడా విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటన ఆచరణలో అమలు కాలేదని, వీరిని అమెరికా అధికారులు సంకెళ్లు వేసే భారత్కు తీసుకువచ్చారని తెలిపారు. భారత్లో దిగిన తరువాత సంకెళ్లను తీసేశారని కూడా వెల్లడించారు. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఆ దేశం నుంచి మూడో విమానం ఇవాళ భారత్లో ల్యాండ్ అయింది. ఇందులో 112 మంది భారత్కి తిరిగి వచ్చారు. రాత్రి 10 గంటలకు అమృత్సర్కి చేరుకున్నారు వీళ్ళంతా కూడా. అయితే ఇప్పటి వరకు 2 విమానాలు ఇలానే వచ్చాయి. ఇక వీరిలో 44 మంది హర్యానా వాసులు, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్కు చెందిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారిగా ఉన్నారు. వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళను అధికారులు పరిశీలించి వారి వారి స్వస్థలాలకు పంపించేస్తున్నారు. అయితే శనివారం వచ్చిన రెండో విమానంలో మొత్తం 116 మంది వరకు ఉన్నారు. అక్రమ వలసదారుల విషయంలో మానవీయంగా వ్యవహరించాలని ఎన్నిసార్లు అమెరికాకు అధికారులు చెప్పినా కూడా అటు అమెరికా మాత్రం అసలు వినిపించుకోవడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ కూడా విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటనలో ఆచరణలో లేకుండా అమెరికా నుండి తిరిగి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా చేతులకు సంకెళ్లు వేసి పంపించారు.